హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ణిక అప్డేట్స్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి ఒక విషయం అయితే ఇప్పుడు హల్చల్గా మారింది. అది ఏమిటంటే, మనకి గత 2 రోజుల క్రితం మనం ఏదైతే అనుకున్నామో, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్ నాయకులు గౌరవ మంత్రివర్యుల్ని కలవడము, అదేవిధంగా వారికి వినతి పత్రం అందించడం జరిగింది. సో ఆ యొక్క వినతి పత్రంలో అసలు ముఖ్యమైన అంశాలు ఏమేమి ఉన్నాయనేసి ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను. సో వాలంటీర్ల యొక్క ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో, వాలంటీర్లను కొనసాగించాలని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. సో అదే విషయాన్ని వారు గౌరవ మంత్రివర్యులకి ప్రధానంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల హామీల్లో భాగంగా ఏదైతే వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000కు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారో, సో ఆ హామీలో భాగంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడాను ఈ విషయాన్ని గౌరవ మంత్రి వారికి తెలియజేశారు. అదేవిధంగా ఎవరైతే రిజైన్ చేసినటువంటి వాలంటీర్లు ఉన్నారో వారందరూ కూడాను గత ప్రభుత్వంలో నాయకుల ఒత్తిళ్ల వల్ల రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. సో వారిని కూడా దయాహృదయంతో మంచి మనసు చేసుకుని ఆలోచించి వారిని కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు గత 2 నెలల నుంచి కూడాను ఈ యొక్క జీతాలు అనేవి ఆపివేయడం జరిగిందండి. సో ఆ జీతాలు నిలిపివేసినటువంటి ఆ జీతాలకు సంబంధించి కూడాను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా వాలంటీర్లకు ఒక జాబ్ చార్టు, అంటే వారు విధులు ఏమేమి విధులు చేయాలి ఏంటనేసి కూడాను ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. సో వీటన్నిటి మీద త్వరలోనే నిర్ణయం తీసుకొని వాలంటీర్లని కొనసాగించాలని చెప్పేసి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్ నాయకులు కోరడం జరిగిందండి. సో ఇదే విషయం మనకి ఈరోజు అంటే సోమవారం రోజు కొన్ని జిల్లాల్లో వాలంటీర్లు జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో కలెక్టర్ల గారికి వినతి పత్రాలు కూడాను ఇవ్వడం జరిగింది. సో ఏదైతే కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడాను వివిధ రూపాల్లో వారి యొక్క వినతులని అధికారులకు విన్నపించుకుంటూ ఉన్నారు. సో త్వరలోనే వారికి సమస్యలన్నీ కూడాను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని చెప్పేసి అందరూ కూడాను ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడాను వాలంటీర్ల సమస్యలని వివిధ రూపాల్లో అందరూ చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆ వాలంటీర్ల సమస్యలన్నింటినీ కూడాను పరిష్కరిస్తుందని చెప్పేసి అందరూ ఆశిస్తూ ఉన్నారు. సో మన ఛానల్ తరపున కూడాను వాలంటీర్ల సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళేసి సమస్యని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.